సింగరేణి మండలం గాంధీనగర్ గాదపాడు మధ్య గల భూపతి రాయని చెరువు ఇటీవల కురిసిన భారీ వర్షానికి చెరువులో నీరు చేరటంతో ఆ నీరు తూముల ద్వారా వృధాగా పోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు తూముల ద్వారా ఆపేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ చెరువులో నీరు ఎక్కువ ఉండటంతో వీరి ప్రయత్నం ఫలించలేకపోవడంతో ఈ తూముల ద్వారా వృధా పోకుండా అరికట్టాలని ఆయకట్టు రైతులు అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గాంధీనగర్ గాదపాడు మధ్యలో గల భూపతిరాయన్ చెరువు నిండింది. దీంతో అలుగుతుములు వృధాగా పోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులే వాళ్ళు స్వయంగా వచ్చి మరమ్మతులు చేసుకుంటున్నారు. ఈ విషయమై రైతులనే మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు తూము నుండి వృధాగా నీరు పోతున్నాయి కదా, అకాలమైన వర్షాలకి చెరువుని అనుకోకుండా నిండటం వల్ల షట్టర్లు పనిచేయకోకుంటుంటే ఫోన్ చేసినా కానీ పట్టించుకోకపోతే ఈ పాత పట్టాలని చెరువు బస్తా మూటలను తీసుకొని దింపుకుంటా మేమే రైతులుగా సహకరించుకుంటూ ఒకరికొకరు తూములు మరామతులు లేకోకుంటుంటే కట్టుకుంటున్నాం చెరువు నీళ్ళని. దానికి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి వెంటనే చెరువు షట్టర్లని వాళ్ళని తీసుకొచ్చి పెట్టే ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అంటే తూములకి వృధాగా పోవటం అంటే షట్టర్లు లేవా, తుప్పు పట్టే ఏంటి? షట్టర్లు ఖరాబ్ అయిపోయినాయి తుప్పు పట్టి. దానివల్ల మళ్ళీ ఆ షట్టర్లు మరామతికి ఫోన్ చేసినా కానీ ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి చెప్పిన వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఏదైనా ఉన్నా కానీ రైతులు మీరే వేసుకొని చేయించుకోండి అంటున్నారు. గవర్నమెంట్ ఈ మీద చెప్తున్నాడు ఆ డిఈ గారు కూడా. దాని కారణంగా కూడా మళ్ళీ మేము పాత బస్తాలను తీసుకొచ్చి పట్టాలని ఇట్లా చేస్తాం. భూపతిరాయన్ చెరువు 4 తూముల్లో 3 తూములు వృధాగా పోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులనే వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, నీరు వృధాగా పోతుంది కదా, మీరు అధికారులకి స్పందించలేదా, చెప్పలేదా? మీరు అధికారులకు డిఈ గారికి చెప్తే మీరే మీ రైతులందరూ డబ్బులు చందాలు తీసుకొని మీరే తూములు మరమ్మతు చేసుకోండి అని చెప్తున్నారు. మేము గతంలో 20 రోజుల క్రితం ఒకసారి వర్షం పడ్డప్పుడు దీనికి పట్టాలు మట్టి రాళ్ళు అవన్నీ వేసి మరమ్మతు చేసినా అది మొత్తం నెట్టుకొని పోయి వాటర్ అంతా పోయాయి. ఆ రేకులు మొత్తం పుచ్చిపోయి మొత్తం బెజ్జాలు పడ్డాయి. ఆ బెజ్జాలు పడ్డాయి. వాటికి అన్నిటికీ ఎంత చేసినా కానీ ఆగట్లేదు. అయినా సరే మళ్ళీ ఇప్పుడు వర్షం పడి చెరువు నిండింది. నిండినాక మేము ఇంత చేసినా కానీ మళ్ళీ ఆగట్లేదు. పట్టాలు వేసి అది వేసినా కానీ ఇప్పుడు ఆగట్లేదు. దీని పరిస్థితి ఏందనేది అధికారుల దృష్టికి తీసుకుపోయినా సమాధానం లేదు. మీరే చేసుకోవాలంటే